నమస్తే వెల్కమ్ టు సిటీ కేబుల్ టీవీ ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం। ఎల్లారెడ్డిపేట మండలం దుమాలలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ విద్యార్థులతో కలిసి తరగతి గదిలో పాఠాలు విని విద్యార్థులతో సహా పంక్తి భోజనం। బాధితుల సమస్యలను పరిష్కరించేందుకే గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన ఆదరపు ఎస్పీ చంద్రయ్య। హైదరాబాద్ లో జూలై 2న నిర్వహించే తెలంగాణ ఉద్యమకారుల భూ పోరాట పోస్టర్ను ఆవిష్కరించిన తెలంగాణ రక్షణ సేన నాయకులు। రాజన్న క్షేత్రంలో పోటెత్తిన భక్తులు, అక్రమ వసూలుపై ఆలయంలో తనిఖీలు। బీడీ కార్మికుల సమస్యలపై సిఐటి ఆధ్వర్యంలో సిరిసిల్ల ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా। నిత్యం విధి నిర్వహణలో బిజీగా ఉండే జిల్లా కలెక్టర్ గర్మా అగ్రవాల్ విద్యార్థులకు బోధన చేస్తున్న తీరును వారితో కలిసి కూర్చుని పరిశీలిస్తూ పాఠ్యాంశం విన్నారు। ఎల్లారెడ్డిపేట మండలం దుమాలలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ విద్యాలయంలో ఈ రోజు తనిఖీ చేశారు। ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్ పాఠ్యాంశ ఉపాధ్యాయుడు బోధిస్తూ ఉండగా జిల్లా కలెక్టర్ గర్మా అగ్రవాల్ తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో కలిసి బెంచ్ పై కూర్చున్నారు। పాఠ్యాంశం బోధనను స్వయంగా పరిశీలించారు। పూర్తి అయిన తర్వాత దానిపై విద్యార్థులకు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు। అనంతరం డైనింగ్ హాల్ కు వెళ్లి విద్యార్థులు భోజనం చేస్తూ ఉండగా ముందుగా మెనూ పరిశీలించి సిద్ధం చేసిన ఆహార పదార్థాలను తనిఖీ చేశారు। విద్యార్థులతో కలిసి భోజనం చేశారు। మెనూ ప్రకారం ప్రతిరోజు భోజనం పెడుతున్నారా అని విద్యార్థులను అడుగు తెలుసుకున్నారు। ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీశారు। ప్రతి విద్యార్థి ప్రణాళిక ప్రకారం చదవాలని, ప్రభుత్వ వసతులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు। ప్రతి విద్యార్థి చదువులో రాణించి తాము అనుకున్న లక్ష్యం చేరుకోవాలని ఆకాంక్షించారు। లైబ్రరీలో పుస్తకాలతో పాటు దినపత్రికలు చదవాలని తెలిపారు। దీంతో అన్ని విషయాలపై అవగాహన వస్తుందని జిల్లా కలెక్టర్ గర్మా అగ్రవాల్ వివరించారు। ఈ పరిశీలనలో ప్రిన్సిపల్ ఫాతిమా, ఎంపీడీఓ సత్తయ్య తదితరులు పాల్గొన్నారు। by the growing prices. How can okay? So, what will happen if the population is continuously growing? What will happen? There is a problem to the governments to meet. జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ మహేష్ పి గీతే ఆదేశాల మేరకు ఈ రోజు నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుండి 26 ఫిర్యాదులను అదనపు ఎస్పీ చంద్రయ్య స్వీకరించారు। ఈ సందర్భంగా సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులతో ఫోన్లో మాట్లాడుతూ బాధితుల సమస్యలను చట్టపరంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అదనపు ఎస్పీ ఆదేశించారు।
ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయడం జరుగుతుందని పోలీసు అధికారులు సిబ్బంది పోలీస్ స్టేషన్ కి వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించి వినతులు ఫిర్యాదులు స్వీకరించి అవసరమైతే క్షేత్రస్థాయిలో పరిశీలించి చట్ట ప్రకారం బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని అదనపు ఎస్పీ అన్నారు. తద్వారా ఫిర్యాదుదారునికి పోలీస్ శాఖపై భరోసా నమ్మకం కలుగుతుందన్నారు. గ్రీవెన్స్ డేలో వచ్చిన ఫిర్యాదులు ఆన్లైన్ లో పొందుపరుస్తూ ఏ మేరకు పరిష్కారం అయ్యారో ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలు అందించడం జరుగుతుందని అన్నారు. గ్రీవెన్స్ డే ద్వారా ప్రజలు నేరుగా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడం ద్వారా సాధ్యమైనంత త్వరగా వాటిని పరిష్కరించేలా చూస్తామని అదనపు ఎస్పీ తెలిపారు. జూలై 2వ తేదీన జరిగే తెలంగాణ ఉద్యమకారుల భూ పోరాట పోస్టర్లను తెలంగాణ రక్షణ సేన రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్ఛార్జ్ మహమ్మద్ మజీద్, తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర చైర్మన్ మోగే పద్మలో సంయుక్తంగా ఆవిష్కరించారు. సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. హైదరాబాద్ లోని ఉప్పల్లో జూలై 2న తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత ఆధ్వర్యంలో జరిగే ఉద్యమకారుల భూ పోరాటం కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమకారులందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ సమావేశంలో తెలంగాణ రక్షణ సేన నాయకులు కదరి భాస్కర్ గౌడ్, జావీద్ రేణుక, లాస్య భూపతి, లాల్ మహమ్మద్, సాలెంత్రి నవీన్, కోడిముంచి బాబు, బైర్ రాజేష్, బండి శ్రీహరి, మోహన్ రెడ్డి, అనుష, లహరి, అజీజ్, తోట కనకయ్య, చామనపల్లి చంద్రశేఖర్, అవధూర్తి, శ్రవణ్, సయ్యద్ రజక్, దేవా, అనసూర్య, అంతగిరి సంపత్, దుస్స రవీందర్ తదితర ఉద్యమకారులు పాల్గొన్నారు. జోహార్ అమరవీరులకు, జోహార్ జోహార్ తెలంగాణ అమరవీరులకు, తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ, ఉద్యమకారుల భూ పోరాటం, ఉద్యమకారుల భూ పోరాటం, జోహార్ తెలంగాణ అమరవీరులకు, ఉద్యమకారుల జేఏసీ. జై కవితక్క, జై కవితక్క, కవితక్క గారి నాయకత్వం, జై టిఆర్ఎస్, జై టిఆర్ఎస్. జోహార్ తెలంగాణ అమరవీరులకు, తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ, తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ. జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ తెలంగాణ అమరవీరులకు, జై తెలంగాణ, కవితక్క గారి నాయకత్వం, కవితక్క గారి నాయకత్వం, జై టిఆర్ఎస్, జై టిఆర్ఎస్. జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు, జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు. ఇద్దరిని ఒక్క దాంట్లోనే తీసుకోండి. తెలంగాణ రక్షణ సేన చైర్మన్ అధినేత మా కవితక్క గారి ఆధ్వర్యంలో జూలై 2వ తేదీన హైదరాబాద్లోని ఉప్పల్ బగాయత్ వద్ద గల భూమిని, ప్రభుత్వ భూమిని ఉద్యమకారులకు ఇవ్వాలనే దానిపైన ధర్నా నిర్వహించడం జరుగుతుంది, భూ పోరాటం చేయడం జరుగుతుంది. అయితే గత ప్రభుత్వం కూడా 10 సంవత్సరాలు పరిపాలించి ఉద్యమకారుల చేతనే మనకు తెలంగాణ రాష్ట్రం సాధించడం జరిగింది. ఉద్యమకారులకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం హామీలు ఇవ్వడం జరిగింది. కానీ వారికి 10 సంవత్సరాలు పాలించినా కూడా వారికి ఎలాంటి సహాయం అందించలేదు. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మొన్నటి ఎన్నికలలో 2 సంవత్సరాల క్రితం తెలంగాణ ఉద్యమకారులకు మేము 250 గజాల ఇంటి స్థలాలు ఇస్తామని, ఆ తర్వాత పెన్షన్లు ఇస్తామని, వారిని ఆదుకుంటామని, ఇంటికో ఉద్యోగం ఇస్తామని కూడా ఇలా చాలా రకాల హామీలు ఇవ్వడం జరిగింది. తెలంగాణ ఉద్యమకారులందరూ మరియు అమరులైన తెలంగాణ కుటుంబాలు కూడా ఈరోజు రోడ్డున పడ్డాయి. వారి పరిస్థితి దయానీయంగా ఉంది. కానీ ఆదుకునే వాళ్ళు ఎవ్వరు లేరు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం హామీలు ఇచ్చి మోసం చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదనే ఉద్దేశంతో మా తెలంగాణ రక్షణ సేన మా అధినేత గారు ఈ భూ పోరాటాన్ని చేయడం జరుగుతుంది. జూలై 2న హైదరాబాద్లోని ఉప్పల్ బగాయత్ వద్ద గల భూమి 350 ఎకరాల భూమి ఉంది కాబట్టి ఆ భూమిని అందులో నుంచి 250 గజాల చొప్పున తెలంగాణ ఉద్యమకారులకు మరియు తెలంగాణ ఉద్యమ రాష్ట్ర స్థానం కోసం అమరులైన కుటుంబాలకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఈ ధర్నాను చేయడం జరుగుతుంది. మన జిల్లాలోని ప్రతి ఒక్కరూ ఈ
విజయవంతం చేయాలని ఈ భూ పోరాటానికి హాజరై అధిక సంఖ్యలో కవులు, రచయితలు మరియు మేధావులు అందరు వచ్చి ఉద్యమకారులు కూడా పార్టీలకు అతీతంగా, పార్టీలను ఆలోచించకండి, ఇది మీ పార్టీల గురించి చేసేది కాదు, ఈ ఉద్యమం ఏముంది, ఉద్యమకారులను ఆదుకోవడానికి చేస్తున్న భూ పోరాటం ఇది. కాబట్టి పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వారు ఈ భూ పోరాటానికి వచ్చి ఆ ధర్నాను విజయవంతం చేసి మీ హక్కును, మీరు ఏదైతే ఉందో 250 గజాల భూమి ఇస్తామని ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి దాన్ని సాధించుకోవడానికి మీరందరూ రావాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ, జై జై. ఈరోజు సిరిసిల్ల జిల్లా ఇన్ఛార్జి మహమ్మద్ మజీద్ గారు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ సంయుక్తంగా తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవితక్క గారి ఆదేశాల మేరకు ఇవాళ సిరిసిల్ల పట్టణంలో మరి జూలై 2వ తారీఖు రోజు జరగబోయే భూ పోరాట పోస్టర్ను ఆవిష్కరించుకోవడం జరిగింది. 69 నుండి 2014 వరకు తెలంగాణ ఉద్యమంలో 1200 మంది బిడ్డలు చనిపోయి, వేలాది మంది జైలు పాలై, వేలాది మంది త్యాగాలు చేస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. మరి ఇది అందరికీ తెలిసిన విషయమే. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ తెచ్చింది నేనే, తెలంగాణ వీరుణ్ణి సూర్యుని అని చెప్పుకున్న కేసీఆర్ 10 సంవత్సరాల పాలనలో ఏ రోజు ఒక్క రోజు కూడా తెలంగాణ ఉద్యమకారుల ఉసెత్తలేదు, మరి అమరవీరుల కుటుంబాలకు కూడా ఏం చేయలేదు. కాబట్టి కేసీఆర్ నోడగొట్టాలన్న సిద్ధాంతంతో ఉద్యమకారులందరూ ఏకమై కేసీఆర్ నోడగొట్టిన తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చింది మేమే, తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల భూమి, 25,000 పెన్షన్, గుర్తింపు కార్డు ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటాము అని చెప్పి మాటిచ్చి మాట తప్పిన పరిస్థితి. మరి ఉద్యమ సంఘాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో 12 నుండి 14 సంఘాలు ఏకమై తెలంగాణ ఉద్యమకారుల హక్కుల కోసం కొట్లాడి గాంధీ భవన్ ముట్టడి కానీ, అసెంబ్లీ ముట్టడి కానీ, తెలంగాణ భవన్ ముట్టడి కానీ, రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడి కానీ చేసిన తరుణంలో నా తెలంగాణ ఉద్యమకారులు చేసి రాష్ట్ర చైర్మన్గా నా మీద ఇప్పటికీ 6 నుండి 7 కేసులు బనాయించారు. అదేవిధంగా కేసులు పెడుతున్న తరుణంలో మేము కొట్లాడుతున్నాం, మమ్మల్ని పట్టించుకునే నాదులు లేడు, అయినా మీరు ఎంతన్నా కొట్లాడుకోరు, మీ మీద కేసులు పెడతాం, జైలుకు పంపుతామని ఆ సిద్ధాంతంతో నడుస్తున్న తరుణంలో కల్వకుంట్ల కవితక్క గారు ఈ రాష్ట్రంలో కూడా ప్రాంతీయ పార్టీ అవసరం అనే ఉద్దేశంతో తెలంగాణ రక్షణ సేన అని పార్టీని పెట్టి మరి అన్ని అంశాల మీద కొట్లాడుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న మనం ఏదైతే నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణ తెచ్చుకున్నామో అది సిద్ధించలేదు. కాబట్టి కల్వకుంట్ల కవితక్క గారు మరి అన్ని సమస్యల మీద, అన్ని అంశాల మీద కొట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుల అంశాన్ని ఖచ్చితంగా తీసుకోవాలి. తెలంగాణ ఉద్యమకారులు లేకుంటే ఇలా రాష్ట్రం ఏర్పడలేదు. వాళ్ళ ఫలితమే వాళ్ళ అమరవీరుల సమాధుల మీద ఇలా తెలంగాణ ఏర్పడ్డది. కాబట్టి నేను అండగా నిలబడతా అని ఉద్యమకారుల సంఘాలను పిలుచుకొని ఉద్యమకారులకు నేను అండగా ఉంటానని చెప్పి ఉద్యమకారుల హక్కులు నెరవేరాలంటే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచాలంటే ఖచ్చితంగా భూ పోరాటంతో ఇది సాధ్యమని కల్వకుంట్ల కవితక్క గారు ఈ నెల జూలై 2వ తారీఖు రోజు భూ పోరాట కార్యక్రమం కల్వకుంట్ల కవితక్క గారి ఆధ్వర్యంలో జరగబోతా ఉంది. ఈ సిరిసిల్ల జిల్లా నుండి పెద్ద ఎత్తున ఉద్యమకారులందరూ కూడా, అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారులు, అన్ని వర్గాల ప్రజలు కూడా మరి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచడానికి, ఆంధ్ర వాళ్ళ గుండెల్లో పరిగెత్తడానికి, వాళ్ళకు ఒక భయం పుట్టించడానికి ఎలాగైతే మిలియన్ మార్చి చేపట్టినామో ఈ రోజు కూడా భూ పోరాటం కూడా మిలియన్ మార్చి తలపించేలా కల్వకుంట్ల కవితక్క గారి ఆధ్వర్యంలో మనం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉద్యమకారులందరూ కూడా మరి ఉప్పల్ బగాయత్, హైదరాబాద్లోని ఉప్పల్ బగాయత్కు చేరుకొని మరి పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలని నేను కోరుకుంటున్నా. నా పేరు భోగే పద్మ, తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర చైర్మన్. అదేవిధంగా మజీద్ భయ్య ఈ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ మజీద్ భయ్య ఆధ్వర్యంలో సిరిసిల్ల జిల్లా నుండి భారీ ఎత్తున ఉద్యమకారులందరూ కూడా మరి తరలి వచ్చి అక్క భూమి పూజ చేస్తుంది, మనకు ముగ్గు వస్తుంది కాబట్టి, అక్క ఆశీర్వదించబోతుంది కాబట్టి అన్నగారి ఆధ్వర్యంలో వేలాది మంది తరలి రావాలని నేను కోరుకుంటా ఉన్నాను. జై తెలంగాణ.
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలను ఆలయ అధికారులు తీవ్రంగా ఖండించారు. ఆలయంలో భక్తుల నుండి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించిన ఈవో ఈ ప్రచారంపై ఆలయ ఈవో రమాదేవి స్పందించి ఈ రోజు ఆలయాన్ని స్వయంగా సందర్శించారు. క్షేత్రస్థాయిలో భక్తులకు అందుతున్న సౌకర్యాలను, దర్శన విధానాలను పరిశీలించారు. టికెట్ కౌంటర్లు, కోడస్తంభం సమర్పణ స్థలం, కొబ్బరికాయలు కొట్టే ప్రదేశాల్లో భక్తులతో స్వయంగా మాట్లాడారు. దర్శనాలు ఎలా జరుగుతున్నాయి, ఎవరైనా అదనపు డబ్బులు అడుగుతున్నారా అని అడిగి తెలుసుకున్నారు. భక్తుల అభిప్రాయాలను, అక్కడి పరిస్థితులను, భక్తులకు ఏవైనా ఇబ్బందులు లేదా సమస్యలు ఉంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా ఆమె కోరారు. కొబ్బరికాయల వేలం విధానంపై స్పష్టత, ఆలయంలో కొబ్బరికాయలు కొట్టే స్థలం వద్ద జరుగుతున్న ప్రక్రియపై ఈవో రమాదేవి పూర్తి స్పష్టతనిచ్చారు. కొబ్బరికాయలు కొట్టే ప్రదేశాన్ని ఆలయ నిబంధనల ప్రకారం టెండర్ ద్వారా లైసెన్స్ పొందిన కాంట్రాక్టర్ నిర్వహిస్తున్నారు. అక్కడ ఉన్న ఐరన్ స్టాండ్లు చాలా పదునుగా ఉంటాయి. భక్తులు స్వయంగా కొట్టేటప్పుడు గాయాలు కాకుండా ఉండేందుకు అక్కడ సిబ్బందిని నియమించడం జరిగింది. భక్తులు తమ ఇష్టపూర్వకంగా స్వయంగా కొబ్బరికాయ కొట్టుకోవచ్చు లేదా సిబ్బంది సహాయం తీసుకోవచ్చు. సిబ్బంది కొబ్బరికాయ కొట్టినప్పుడు ఒక ముక్కను భక్తులకు ఇచ్చి మరో ముక్కను తీసుకోవడం టెండర్ నిబంధనల ప్రకారమే జరుగుతుంది. దీనిపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయొద్దని, తెలంగాణలోనే ఎంతో ప్రసిద్ధి చెందిన అత్యంత పవిత్రమైన ఈ దేవాలయంపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీయొద్దని ఈవో విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదుల కొరకు ఆఫీసును సంప్రదించవచ్చు. ఆలయ నిర్వహణపై ఏవైనా అనుమానాలు లేదా ఫిర్యాదులు ఉంటే నేరుగా ఆలయ కార్యాలయానికి వచ్చి అధికారులను అడిగి తెలుసుకోవచ్చని, రాతపూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. భక్తులకు మీ అంతా మీరు
నా పేరు రజని, కామారెడ్డి నుండి వచ్చినాము. వేములవాడ దేవాలయంలో బాగానే ఉంది. మాకు కూడా కొబ్బరికాయ కొట్టుకోవడానికి అవకాశం ఇస్తున్నారు. లేదంటే వాళ్ళు కూడా ఉన్న సౌకర్యంగానే ఉంది. మీకు ఏమైనా ఇబ్బందికరంగా ఉంది ఇక్కడ? లేదండి, బాగానే ఉంది. అలాగే దర్శనం ఎలా జరిగింది? బాగానే దర్శనం కూడా జరిగింది. అలాగే మీకు ఏమైనా ఇన్కన్వీనియన్స్ ఉండి ఇప్పుడు వర్షాకాలమైనా మీరు ఎంతో దూరం నుంచి శ్రమ వచ్చి మీ ఇంటి దైవమైనటువంటి వేములవాడ రాజేశ్వరి రాజన్నని కొలుచుకోవడానికి వచ్చారు కదా, ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయి? అట్లాంటి ఏం లేదు, అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి. బాగానే ఉన్నాయా? బాగానే ఉందండి. థ్యాంక్ యూ అమ్మా. ఓకే అండి. లేదు, ఎక్కడ అడగలేదు. లేదు. నమస్కారం అందరికీ. నా పేరు మామిడి అరవింద్. మేము హైదరాబాద్ గ్రామం నుంచి వచ్చాము. సో మేము నైట్ దర్శనానికి వచ్చాము. సో ఈరోజు మార్నింగ్కి దర్శనం కంప్లీట్ చేసుకున్నాము. సో ఇక్కడ అన్నీ కూడా బాగానే ఉన్నాయి, వసతులు ఎవ్రీథింగ్ అనేది బాగుంది. సో మేము 300 దర్శనానికి వచ్చి ఒక 5 మినిట్స్లో దర్శనం కంప్లీట్ చేసుకొని ఇప్పుడు కోడలు కూడా మేము మొక్కు తీర్చుకొని బయలుదేరుతున్నాము. ఓకే, థ్యాంక్ యూ. కొబ్బరికాయలు కొట్టే దగ్గర ఏమైనా ఇన్కన్వీనియన్స్ ఉందా? ఎలాంటి ఇబ్బంది ఏం జరగలేదు. స్వయంగా కూడా కొట్టుకోగలుగుతున్నారా? స్వయంగా కొట్టుకోగలుగుతారు. వారు కొట్టడానికి కూడా ఎవరైనా ఉన్నారా దేవస్థానం తరఫున? ఎవరు లేరు, అంటే ఇక్కడ ఉన్నారు వాళ్ళు ఫ్లెక్సిబిలిటీగా మా ఇష్టం ఉన్నట్టు వాళ్ళు కొట్టుకొస్తున్నారు, వాళ్ళు కూడా కొడుతున్నారు. అట్లాగే. థ్యాంక్ యూ. మీరు దర్శనం ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది, చాలా బాగా. మీ ఇంటి దైవమా? ఇంటి దైవం. మీరు హైదరాబాద్ నుంచి మీ ఫ్యామిలీ? హైదరాబాద్ ఫ్యామిలీ. ఓకే, థ్యాంక్ యూ. లేదు లేదు. మీ పేరేంటమ్మా? హాయ్ అండి, నా పేరు జ్యోతి అండి. మాది వరంగల్ డిస్టిక్ అండి. ఎక్కడ ఊరు ఎక్కడమ్మా? గ్రామం బొల్లపల్లి అండి, వరంగల్ దగ్గర, మహబూబాద్ దగ్గర అనమాట. ఓకే అండి. మీరు ఇక్కడికి వచ్చారు కదా, దైవ దర్శనానికి ఎంత టైం పట్టిందమ్మా మీకు? మాది మినిమం ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ పట్టింది. 40 మినిట్స్లో దర్శనం అయిపోయింది. ఎలా జరిగింది స్వామివారి దర్శనం? అంతా మంచిగానే జరిగింది, మాకేమి ఇబ్బంది కలగలేదు. ఇక్కడ అన్ని చూస్తున్నారు కదా, కోడె మొక్కు చెల్లించుకుంటున్నారు భక్తులందరూ కూడా. కోడ దగ్గర ఏమైనా ఇబ్బంది ఉందా? లేదండి, మేము కూడా కోడే కట్టామండి, బాగుంది. తర్వాత అలాగే మీకు టికెట్ కౌంటర్స్ దగ్గర కానీ ఏదైనా అసౌకర్యం ఉందా, వెంటనే దొరకకుండా అట్లాంటి? అలా ఏం లేదండి, మాకు క్యూలో. అలాగే మీకు ఇక్కడ కొబ్బరికాయ చూస్తున్నారు, కొబ్బరికాయ కొట్టే స్థలం. ఇక్కడ మీరు ఇందాక కొబ్బరికాయ కొడుతున్నప్పుడు చూసాను నేను. అవునండి. ఏమైనా ఇన్కన్వీనియన్స్ ఉందా మీకు ఇక్కడ? లేదండి, అంతా బాగుంది. ఇక్కడ మీకు మీరంతా మీరు కొట్టుకున్నారా లేకపోతే వారు ఎవరైనా కొట్టించారు? మాది మేమే చేసుకున్నామండి. మీరు కూడా కొట్టడానికి కూడా వాళ్ళ చేతులకు ఏమైనా ఇబ్బంది ఉంటే కొట్టిస్తున్నారు టెండర్ దారు. అట్లాంటి వాళ్ళు కూడా నియామకం చేసి ఎవరి ఇష్టమైన పద్ధతిలో వారు చేసుకున్నారు. ఓకే అండి, మేమైతే మేమే కొబ్బరికాయ కొట్టిన తర్వాత భక్తులు కొట్టనిస్తలేదు అనేది వాదన బయట. తర్వాత మీరు ఒక్క కొబ్బరి చిప్ప మీరు తీసుకుంటారు, కొబ్బరి చిప్ప స్వామివారికి వదిలేస్తారు. అది కలెక్ట్ చేసుకోవడానికి దేవస్థానం టెండర్ దారులు ఇక్కడ డ్రెస్ కోడ్లో ఉండి కలెక్ట్ చేసుకుంటారు. మీకు ఏమైనా ఇన్కన్వీనియన్స్ అయిందా? లేదండి, అంతా బాగుంది మాకు. అంతా ఓకే కదా? అంతా ఓకే. ఎవరైనా డబ్బులు అడిగారా? ఎవరు ఏం డబ్బులు అడగలేదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మా ఊరు నడికూడ గ్రామం మాది. మేము జాతరకే వేములవాడకి వచ్చాము. ఇక్కడ ఏ ఇబ్బందులు లేకుండా కోడేం కట్టాము. అలాగే దర్శనం కూడా ఫ్రీగా అవుతుంది, చాలా సులువుగా జరిగిపోతుంది. నా పేరు రాజేందర్, మా నడికూడ హన్మకొండ జిల్లా. కోడే దర్శనాలు ప్రశాంతంగా మంచిగా ఏ డిస్ప్రెషన్ లేకుండా జరుగుతున్నాయి. కొబ్బరికాయలు కూడా ఏ ఇబ్బంది లేదు, ఏం అడుగుతలేదు, రూపాయి కూడా అడగలేదు. అంత ఫ్రీగా ప్రత్యేక దర్శనంగా జరుగుతుంది, ఏ ఇబ్బంది లేకుండా జరుగుతుంది. ఇక్కడ చాలా మేము మంచిర్యాల నుంచి వస్తున్నాము. నా పేరు చైతన్య. మాకు ఇక్కడ ఫస్ట్ దర్శనం కూడా మంచిగా చాలా బాగా అయింది. తర్వాత కూడగట్టుడు కూడా మాకు మంచిగా అనిపించింది. ఇక్కడ అయ్యగారుల అర్చకులు కూడా మంచి రెస్పాండ్ ఇచ్చి మంచిగా చేయించారు పూజ కూడా. ఇక్కడ మాకు వచ్చిన విధానం కానీ ఇక్కడ చేసుకున్న పూజా విధానం అన్నీ మాకు చాలా విధానంగా సంతోషంగా జరిగినాయి. బాగుంది. కొబ్బరికాయ కొట్టలేదు, ఇంకా కొబ్బరికాయ కొట్టలేదు. ఎవరు అమౌంట్ ఎవరు ఏమి అడుగుతలేరు. తెలిసి ఫార్మాలిటీస్ అని అట్లా 300 రూపీస్ బ్రేక్ దర్శనం తీసుకొని మేము లోపలికి వెళ్ళగా కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకొని మంచిగా దర్శనం చేయించుకున్నారు మాతో. మేము మంచిర్యాల నుంచి వచ్చామండి దర్శనం కోసం. నా పేరు మణిమాల. ఇక్కడ చాలా ప్రశాంతంగా అయింది దర్శనం. మనం ఆ టెంపుల్లో ఎలా చేసుకుంటామో అలానే ఉన్నాయి, ఏ ప్రాబ్లం లేకుండా మనం అన్ని టికెట్స్ తెచ్చుకొని అన్ని దర్శనాలు కంప్లీట్ చేసుకోవచ్చు. బీడీ కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని అమలు చేయాలని వెంటనే 4016 రూపాయలు పెన్షన్ కేంద్ర ప్రభుత్వం పీఎఫ్ పింఛన్ 6000 రూపాయలు అమలు చేయాలని కోరుతూ ఈ రోజు సిరిసిల్ల ఆర్టీఓ కార్యాలయం ముందు సిఐటి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి ఆర్టీఓకి వినతి పత్రం అందజేశారు.
3 సంవత్సరాలు గడుస్తున్నా కూడా బీడీ కార్మికుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు ముషం రమేష్ అన్నారు. ఉత్తర తెలంగాణలో ప్రతి ఇంటికి బీడీ కార్మికులు ఉంటారని, ఎన్నికల్లో గెలవాలంటే బీడీ కార్మికుల ఓట్లే కీలకంగా ఉంటాయి కాబట్టి ఇచ్చిన హామీ అమలు చేయకుంటే రాబోయే కాలంలో ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడం జరుగుతుందన్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా పీఎఫ్ పెన్షన్ కూడా పెంచకుండా కాలయాపన చేస్తోందన్నారు. బీడీ కార్మికుల ఓట్లతో గెలిచినటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా బీడీ కార్మికుల పక్షాన మాట్లాడిన దాఖలాలు లేవన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి కేటీఆర్ కూడా అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం బీడీ కార్మికులకు ఇచ్చిన హామీలో అమలు చేయాలని మాట్లాడడం లేదన్నారు. అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్, బీజేపీ, ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలు ఒకరిపై ఒకరు తిట్టుకోవడం, ప్రజా సమస్యలను పట్టించుకోకపోవడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి సురం పద్మ, ఎగమంటి ఎల్లారెడ్డి, కోడవు రమణ, జవాజీ, విమల, అన్నదాత గణేష్, జిల్లా ఉపాధ్యక్షులు గోవింద్ లక్ష్మణ్, జిల్లా ఉపాధ్యక్షులు జిందం కమలాకర్, దాసరి రూప, గుంటి అనిల్, బెజగం సురేష్, ఆడెపు రజిత, పిల్లి జాను, సుజాత, పద్మ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, బీడీ ప్యాకర్లకు 4000 పదాల పెన్షన్ వెంటనే, బీడీ కార్మికుల ఐక్యత, జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు, బీడీ కార్మికుల ఐక్యత, బీడీ కార్మికుల ఐక్యత. 4016 రూపాయలు పింఛన్, బీడీ కార్మికులకు 4000 రూపాయలు, 4016 రూపాయల పింఛన్. రాజీనామా చేసిన వాళ్ళకి 6000 రూపాయల పింఛన్, రాజీనామా పింఛన్. సిఐటియు బీడీ కార్మికుల 6000 పెన్షన్ వెంటనే. బీడీ కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా 4000 రూపాయల పదార్లు జీవన భృతి అమలు చేస్తామని చెప్పింది. ఇప్పటికి కూడా 3 సంవత్సరాలు కావస్తుంది. బీడీ కార్మికుల పట్ల పూర్తిగా నిర్లక్ష్యంగా వాళ్ళకి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా దాటా వేసే ధోరణి కొనసాగిస్తూ ఉంది. మరి ఇక్కడ బీడీ కార్మికులు ఉత్తర తెలంగాణ చూసినట్లయితే 12 లక్షల మంది ఈ వృత్తిపై ఆధారపడి ఉన్నారు. మరి దీనికి సంబంధించి వాళ్లకు పని కూడా పూర్తి స్థాయి లేదు. వారానికి, నెలకు ఒక 4-5 రోజులు మాత్రమే పని దొరికే పరిస్థితి వల్ల వాళ్ళకు 2000 కూడా నెలకు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వం ఈ జీవన భృతి ఇస్తానన్న మన వాళ్ళకు సంబంధించి కొంత ఆశలు దొరికే పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా ప్యాకర్లకు సంబంధించి బీడీ కార్మికులు అనుబంధంగా పనిచేసిన ప్యాకర్లు ఉన్నారు, బీడీ ప్యాకర్లు. వాళ్ళకి ఇప్పటి వరకు కూడా వాళ్ళకు పెన్షన్ అమలు చేస్తారు. గత 10 ఏళ్ల సంది కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాళ్ళ పరిగణ తీసుకుంటలేదు. కాబట్టి బీడీ కార్మికుల మూల కీలకంగా ఉన్నటువంటి ప్యాకర్లకు మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. వెంటనే వాళ్ళకు కూడా బీడీ కార్మికులు ఏ మాదిరిగా అయితే పెన్షన్ ఇస్తున్నారో వాళ్ళకు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే కేంద్ర ప్రభుత్వం రాజీనామా చేసిన పీఎఫ్ ఉన్న వాళ్ళందరికీ, రాజీనామా చేసిన వాళ్ళకి 6000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిపి 2000, 3000 కాడికే ఇస్తామనే లెక్కల వాళ్ళ ప్రభుత్వం ముందుకు ప్రభుత్వం తెలియజేస్తుంది. కానీ పీఎఫ్కు సంబంధించిన డబ్బులు 1000 కోట్ల రూపాయలు ఇప్పుడు పీఎఫ్ బీడీ కార్మికులు ఉన్నాయి. మరి వాళ్ళ పైసలు వాళ్ళకి ఇచ్చేందుకు ఈ ప్రభుత్వానికి ఎందుకు వెనుకాడుతున్నా మీ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఈ పీఎఫ్ ఖాతాలో ఉన్నటువంటి బీడీ కార్మికుల డబ్బులు బడబడ పెట్టుబడిదారులకు కేంద్ర ప్రభుత్వం వాళ్ళకు అప్పనంగా అప్పచెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ ఈ వాళ్ళు కాయకష్టం చేసి వాళ్ళు దాచుకున్న డబ్బును వాళ్ళకి ఇచ్చేందుకు ఈరోజు లేదు. మరి 800, 700 వస్తే రిటైర్ అయిన ముసలి వాళ్ళు, వయసు పైబడిన వాళ్ళు ఎట్లా బతకాలని ఒకసారి ఆలోచించాలి. 6000 రూపాయలు పెన్షన్ ఇస్తేనే వాళ్ళకి కొంత ఆశ దొరికే పరిస్థితి ఉంది. కాబట్టి మరి వెంటనే కేంద్ర ప్రభుత్వం దీన్ని అమలు చేయాలని ఇక్కడ ఉన్నటువంటి మరి బండి సంజయ్ గారు, కేంద్ర మంత్రి గారు కూడా ఈ నియోజకవర్గాల బీడీ కార్మికుల ఓట్లతో గెలిచిండు. మరి ఆయన ఆలోచించాలి. మరి ఇక్కడ బీడీ కార్మికుల ఓట్లతో గెలిచిన ఆయన నువ్వు మరి బీడీ కార్మికుల పట్ల ఇప్పటివరకు ఒక్కనాడు కూడా మాట్లాడిన దాఖలు లేదు. మరి కాబట్టి మరి రాబోయే కాలంలో బీడీ కార్మికుల గురించి మరి కేంద్రంలో మాట్లాడి వాళ్ళకి 6000 పెన్షన్ అమలు చేసే విధంగా తీసుకురావాలని సందర్భంగా బండి సంజయ్ గారు డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మరి రాబోయే కాలంలో మీరు ఎక్కడ సమావేశమైన బీడీ కార్మికులందరూ మరి మీ అందరినీ ప్రశ్నిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మన ఎన్నికలలో ఓటేసి గెలిపించిన ఎమ్మెల్యేలు కూడా తెలంగాణలో ఎక్కువ మటుకు బీడీ కార్మికుల ఓట్లతో గెలిచారు. వాళ్ళు కూడా ఇక్కడ కేటీఆర్తో సహా అందరూ కూడా బీడీ కార్మికుల సమస్యల మీద అసెంబ్లీలో మాట్లాడాలి. ఇలా 4000 పదార్లు పెన్షన్ అమలు చేసే విధంగా ఈ ప్రతిపక్షంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా కొట్టాడి వీళ్ళకి అమలు చేసే విధంగా చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. 4016 రూపాయలు పింఛన్ ఇవ్వాలని, రాజీనామా చేసిన వాళ్ళకు 6000 రూపాయలు పింఛన్ ఇవ్వాలని రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చారు. కాకపోతే ఇప్పుడు బండి సంజయ్ గారు ఇప్పుడు మన జిల్లా ఎంపీ ఉండి బీడీ కార్మికులకు ఈఎస్ఐ హాస్పిటల్ లేదు, వాళ్ళకు
సమస్యలు బాగా ఉన్నాయి. వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం ఉన్నది. ఇక్కడ శంకుస్థాపన చేసి కూడా ఈఎస్ఐ హాస్పిటల్ లేదు. బీడీ కార్మికుల మీద బాగా చాలా సమస్యలు ఉన్నాయి కాబట్టి 6,016 రూపాయలు జీవన బుద్ధి బీడీ కార్మికులకు ఇవ్వాలి. రాజీనామా చేసిన వాళ్ళకు 6,000 రూపాయలు ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం 1000 ఉన్నది. బీడీ కార్మికుల పైసలు 1000 ఉన్నది. ఉండి కూడా బీడీ కార్మికులకు ఇయ్యలేని పరిస్థితి ఉన్నది. ఎందుకు నీకు బీడీ కార్మికులు అంటే ఇంత చిన్న చూపాన్ని మేము అడుగుతూ ఉన్నాము. మా బీడీ కార్మికులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి 6,000 రూపాయలు పింఛన్ ఇవ్వాలి. అదే మన సిరిసిల్ల మున్సిపల్ ఆయన కూడా బీడీ అది పింఛన్ గురించి తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. బీడీ కార్మికులు చాలా నష్టపోతున్నారు కాబట్టి వాళ్ళకు 6,000 రూపాయలు పింఛన్ ఇవ్వాలి. రాజీనామా చేసిన వాళ్ళకు 4,016 రూపాయలు పింఛన్ ఇవ్వాలని ఇప్పటికే ఆగుతాని కాదు. ఇంకా కూడా మీరు అమలు చేయకపోతే ఇంకా పెద్ద ఎత్తున కూడా మేము ధర్నా నిర్వహిస్తామని చెప్పుదాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎల్లారెడ్డిపేట మండలం దుమాలలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. విద్యార్థులతో కలిసి తరగతి గదిలో పాఠాలు విని విద్యార్థులతో సహా పంచుదోషం. బాధితుల సమస్యలను పరిష్కరించేందుకే గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన అదనపు ఎస్పీ చంద్రయ్య. హైదరాబాద్ లో జూలై 2న నిర్వహించే తెలంగాణ ఉద్యమకారుల భూ పోరాట పోస్టర్ను ఆవిష్కరించిన తెలంగాణ రక్షణ సేన నాయకులు. రాజన్న క్షేత్రంలో పోటెత్తిన భక్తులు. అక్రమ వసూలుపై ఆలయంలో తనిఖీలు. బీడీ కార్మికుల సమస్యలపై సిఐటి ఆధ్వర్యంలో సిరిసిల్ల ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.